ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 15 మంది టీం ని వెల్లడించింది. టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ వ్యవహరించనున్నారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, హర్షదీప్ సింగ్ కి ప్లేస్ దక్కింది. జడేజా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ కు చోటు కల్పించింది బీసీసీఐ. ఇక టీమిండియాలోకి షమి రీ-ఎంట్రీ ఇచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నారు. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. జట్టులో ఏవైనా మార్పులు చేసుకోవటానికి ఫిబ్రవరి 13 వరకు అవకాశం ఉంది. జట్టు ప్రకటించే ముందు వాంఖడే మైదానంలోనే దాదాపు 2.5 గంటలకు పైగా బీసీసీఐ సమావేశం జరిగింది. దీనికి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ హాజరు కాలేదు. శుక్రవారమే తన నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కి ఇదే జట్టు కొనసాగుతుందని బీసీసీఐ వెల్లడించింది. ఫిబ్రవరి 6 నుంచి 12 మధ్య 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లున్నాయి. బంగ్లాదేశ్ తో ఫిబ్రవరి 20న, పాక్ తో ఫిబ్రవరి 23న, న్యూజిలాండ్ తో మార్చి 2న టీమిండియా దుబాయ్ వేదికగా తలపడనుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత టోర్నీ జరగబోతుంది. దాయాది దేశం పాకిస్తాన్ ఆతిథ్యమిస్తుంది. భారత్ ఆడే మ్యాచ్లు యూఏఈలోనూ జరగనున్నాయి. చివరిసారిగా టీమిండియా 2013లో ధోనీ నాయకత్వంలో విజేతగా నిలిచింది.